గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం దేశం బాగుంటాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్ల బీట్1 పంచాయతీలో జరిగిన గ్రామ సభలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకుపల్ల సుభాష్ని, ఎంపీడీఓ శైలేంద్ర కుమార్, ఉప్పల ఈశ్వరయ్య, కుడుమల నాగేశ్వరరావు గౌడ్, కాకుపల్ల శివ, పంచాయతీ కార్యదర్శి పి అపర్ణ పాల్గొన్నారు. సార్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడంతా మాకు దాదాపు 60% ఎస్సీ పాపులేషన్ సార్. మినరల్ వాటర్ మనకు సంబంధించి మన కాకుపల్లికి ఇచ్చేసిన గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి. ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 13,326 పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మన పంచాయతీరాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మన పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామాల్లో ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్, ఇటువంటి సభ పెట్టిన పాపాన పోలేదు. 5 సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు. అసలు పంచాయతీలో ఒక రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు. ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు, కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ, డ్రైనేజ్, రోడ్స్ ఇటువంటివన్నీ ముఖ్యమైనవి. ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపడతాం కూడా. మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, ఆయన ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు. ఎందుకు పోయి వచ్చారంటారు? ఆర్థికంగా ఇబ్బందులతో. ఈ ఇబ్బందుల నుంచి ఎట్టా బయటపడాలా, పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాట ఇచ్చిన ప్రతి మాట కూడా దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన 45 సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు. చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డం. అన్ని విధాల గ్రామాలని నిర్వీర్యం చేసిన ఘనత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలించిందో పునర్వైభవం తీసుకురావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు.